హలో గైస్ అండ్ వెల్కమ్ టు వర్నా వ్లాగ్స్. ఫ్యామిలీతో కలిసి ఒక డివోషనల్ ప్లేస్కి వెళ్ళాలి అని 8 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తుంటే ఇప్పటి కుదిరింది. సరే కదా అని చెప్పి ట్రైన్ టికెట్స్ అన్ని ప్రీ బుకింగ్స్ చేసేసుకున్నాము. సో ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నా కాబట్టి నేను ఫస్ట్ వైజాగ్ వెళ్ళాలి. అంటే నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా, ఫ్యామిలీ అంతా వైజాగ్ లో ఉంటారు. ఈ ట్రిప్ ప్రీ ప్లాన్డ్ కాబట్టి నేను హైదరాబాద్ టు వైజాగ్ వెళ్లాల్సిన ట్రైన్ కూడా ప్రీ బుకింగే చేసుకున్నాను. కానీ అనుకోకుండా ఆ రోజు ట్రైన్ 8 అవర్స్ డిలే అయింది. నేనేమో చూసుకోకుండా స్టేషన్ వెళ్ళిపోయా. తీరా చూస్తే 8 కాస్త 13 అవర్స్ డిలే అయిపోయింది. ఇంక ఇదంతా కాదు అని చెప్పి బస్ బుక్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. అండ్ మేము 8 ఇయర్స్ తర్వాత ట్రిప్ కి వెళ్తున్నాం కాబట్టి ట్రిప్ కి కావాల్సిన థింగ్స్ అండ్ లగేజ్ ప్యాక్ చేసి పెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. బాయ్ బాయ్. ట్రిప్ కి వెళ్తున్నామని చెప్పి అమ్మ తాతయ్య సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చారు. వాళ్ళు కూడా బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, తిరుపతి వెళ్తున్నాం. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అవ్వడం వల్ల కంప్లీట్ గా డే అంతా కూడా మేము జర్నీలోనే ఉంటాము. అండ్ మేము 2 ట్రైన్స్ మారాలి, వైజాగ్ టు విజయవాడ అండ్ విజయవాడ టు తిరుపతి. అండ్ బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ చేసిన అస్సలు అలసిపోలేదు, ఎందుకంటే స్వామిని చూస్తున్నాననే ఒకే ఒకటి మైండ్ లో ఉంది. ఇలా స్టార్ట్ చేసామో లేదో అలా రాజమండ్రి వచ్చేసాం. ఎంత బాగుందో చూడండి గోదావరి. ఎగ్జాక్ట్ గా 12 కి అయితే విజయవాడ వచ్చేసాం. సో అక్కడ నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట. సో ఇక్కడ లంచ్ కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా సెకండ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ కూడా స్టార్ట్ చేసేసాం. జర్నీ స్టార్ట్ చేసిన కొద్దిసేపట్లోనే కృష్ణమ్మ దర్శనం కూడా చేసుకున్నాము. అండ్ మాల ఎంతమందికి ఇలా రివర్స్ లో కాయిన్స్ వేయడం ఇష్టమో కమెంట్ చేసేయండి. డే టైమ్ జర్నీస్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటేనే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతటి బ్యూటిఫుల్ సీనరీస్ ని చూస్తూ ఉండగానే ఈవినింగ్ అయిపోయింది. సో మేము ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఈ గ్యాప్ లో మంచిగా హౌసీ ఆడుకున్నాము. అండ్ ఫుడ్ వచ్చే టైంలో 6 to 8 గేమ్స్ కంప్లీట్ చేసాము. ఇలా ఫుడ్ కూడా వచ్చేసింది. ఇంకా మంచిగా ఫుడ్ తినేసి అలా కూర్చున్నామో లేదో ఇలా తిరుపతి వచ్చేసింది. ఇలా దిగుతుండగానే నా మైండ్ లో మల్టిపుల్ థాట్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఇంకొన్ని గంటల్లో దేవుడిని చూడబోతున్నానని ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. ఇంకా దిగ్గానే మేము అక్కడ కొండపైకి బస్సెస్ ఉంటాయి, ఆ బస్సెస్ ఎక్కి కొండపైకి అయితే వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ 6 కి స్టార్ట్ చేస్తే మిడ్ నైట్ 12 కి రీచ్ అయ్యాం తిరుపతి. 6 కి మా దర్శనం. అండ్ అది మిస్ చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా మేము కొండపైకి వెళ్లాల్సిందే. అండ్ పైకి వెళ్ళగానే మంచిగా ఫ్రెష్ అయిపోయి దర్శనంకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. అండ్ ఈ వీడియోలో మీకు నా ఫ్యామిలీని కూడా చూపించేస్తాను. అండ్ దర్శనంకి వెళ్లే దారిలో నాకు బ్యూటిఫుల్ స్పాట్ కనిపించింది. ఎప్పుడు రీల్స్ లో చూడడమే తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. మీలో ఎంతమందికి స్పాట్ తెలుసో కమెంట్ చేసేయండి. అండ్ హియర్ కమ్స్ మై ఫ్యామిలీ. మీరు అబ్జర్వ్ చేస్తే మేమందరం వైట్ డ్రెస్సెస్ లో ఉన్నాము. దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి ఇద్దరి మాట వ్యూ. అసలు ఇదంతా ఒక డ్రీమ్ లా అనిపిస్తుంది. నేనైనా తిరుపతి వచ్చింది అనే ఫీలింగ్ లో ఉండిపోయాను చాలా సేపటి వరకు. అండ్ మంచిగా చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ చూస్తూ అన్నప్రసాదంకి అయితే వెళ్ళిపోయాం. ఈ ప్లేస్ అందరూ రియలిస్టిక్ గా ఉంటుంది అంటే విన్నాను, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తుంటే అదే అనిపిస్తుంది. అండ్ ఈ పాండ్ లో చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ చూస్తే లోపలికి వెళ్ళేసరికి అన్నప్రసాదం అయితే స్టార్ట్ చేసేసారు. తిరుపతిలో అన్నప్రసాదం స్వీకరించాలి అంటే ఖచ్చితంగా అదృష్టం ఉండాలి. అండ్ అన్నప్రసాదం కాదండి, అది అమృతంలా ఉందండి. అసలు అన్నప్రసాదం కంప్లీట్ చేసుకుని లగేజ్ ప్యాక్ చేసుకుని కొండ కిందకి జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఎందుకంటే మేము ఈవినింగ్ ఇంకొన్ని టెంపుల్స్ కి వెళ్ళాలి. ఆ టెంపుల్స్ దర్శనం చేసుకుని నైట్ ట్రైన్ కి విజయవాడ కూడా వెళ్ళాలి. అండ్ విజయవాడ దర్శనం ఎలా ఉంది అండ్ కొండ కింద మేము ఏ టెంపుల్స్ విజిట్ చేసాము, దర్శనం ఎలా అయ్యింది, ఇవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. బై గైస్.